'సంభవం ఆధ్యాయం ఒన్ను' అనే టైటిల్‌తో ఉన్న మలయాళం సినిమా ఒకటి జియో హాట్‌స్టార్‌లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసాక నాకైతే ఇంట్రెస్టింగ్‌గా బాగా అనిపించింది. ఈ సినిమా స్టార్ట్ అవ్వడం అయితే ఇంట్రెస్టింగ్‌గానే స్టార్ట్ అయింది. కానీ తర్వాతే కొంచెం సాఫీగా ముందుకెళ్ళినట్టుంది గానీ, ఏదో జరగబోద్ది అనే ఇంట్రెస్ట్‌నైతే బాగా క్రియేట్ చేశారు. ఈ సినిమాలో ఉన్న హీరో ఒక ఏరియాలో పోస్టింగ్ కోసం కొత్తగా వస్తాడు. అలా వచ్చినప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్‌కి యాక్సిడెంట్ అయితే తీసుకెళ్లి హాస్పిటల్‌లో జాయిన్ చేస్తాడు. అలా జాయిన్ చేసిన తర్వాత అతని వాకీ టాకీకి ఇంకో పోలీస్ ఆఫీసర్ ఫోన్ చేసి నేను అడవిలో ఉన్నానని నన్ను కాపాడమని చెప్తాడు. అలా కాపాడడం కోసం అడవుల్లోకెళ్ళిన హీరోకి ఏమైంది? అతన్ని కాపాడాడా లేదా? ఆ అడవి నుంచి బయటకొచ్చాడా లేదా? అనేది సినిమా. ఇంక సినిమా ఇంటర్వల్ దగ్గరికెళ్ళేసరికి ఒక ట్విస్ట్ అయితే రివీల్ అవుద్ది. అక్కడి నుంచి సినిమా అయితే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఈ సినిమా అయితే లూప్ కాన్సెప్ట్‌లో ఉంటది. అక్కడ ఉన్న వాళ్ళందరూ లూప్‌లో ఉండిపోయి ఎవరి పని వాళ్ళు రిపీటెడ్‌గా చేసుకోవడం అనే పాయింట్ అయితే ఇంట్రెస్టింగ్ అనిపించింది. అలాగే ఈ క్యారెక్టర్‌లన్నీ అడవి నుంచి ఎలా బయటపడతాయి అనే ఇంట్రెస్ట్‌ని కూడా బాగా క్రియేట్ చేశారు. కాకపోతే అక్కడ ఉన్న క్యారెక్టర్‌లన్నీ లూప్‌లో ఉండిపోయి ఎవరి పని వాళ్ళు చేసుకుంటా ఉంటారు. కాకపోతే హీరో క్యారెక్టర్ మాత్రం 2గా కనిపిస్తా ఉంటది. అది ఎలానో అనే విషయం అర్థం కాలేదు. ఇంక సినిమాకి ఇచ్చిన క్లైమాక్స్ అయితే బానే ఉంది. అలాగే సినిమా ఎండింగ్‌లో పార్ట్ 2కి లీడ్ తీసుకున్నారు. అదైతే ఎక్సలెంట్‌గా అనిపించింది. ఇంక ఈ సినిమాలో మెయిన్ లీడ్‌గా చేసిన యాక్టర్స్ అందరూ వాళ్ళ క్యారెక్టర్‌లకు తగ్గట్టుగా పెర్ఫార్మన్స్ అయితే బానే చేశారు. అలాగే సినిమాలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే సినిమాకి ప్లస్ అయింది. ఫైనల్‌గా లూప్ కాన్సెప్ట్‌లో వచ్చిన ఈ సినిమా థ్రిల్లింగ్‌గా ఉంటూ ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. ఇంక ఈ సినిమాలో అయితే ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు కాబట్టి ఈ సినిమాని ఫ్యామిలీతో కూడా చూసుకోవచ్చు. ఇంక ఈ సినిమానైతే మిస్ కాకుండా చూడండి. ఇంక ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 3.25 ఔట్ ఆఫ్ 5. ఇంకా వీడియోని క్లోజ్ చేసే ముందు అయితే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.